వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు పైనాపిల్తో మామూలుగా సంక్రాంతి అనగానే కోడి పందాలు అంటూ ఉంటారు కదా, సో అదే చేస్తున్నాను. సో పైనాపిల్తో మనకు కొంచెం న్యాచురల్గా వస్తుంది అనమాట. సో పైన స్కిన్ ఇది వచ్చేసి మనకి కొంచెం బెండ్గా ఉంటే టేర్లా దీన్నే చూపించవచ్చు అనమాట. ఫస్ట్ దీనికి ఆపోజిట్లో సో స్లాంట్ కట్, సో దట్ ఇది ఈ కొంచెం ఇలా పైకి లేసినట్టుగా మనం చూపించవచ్చు అనమాట. ఓకే, సో ఇది బాడీ. హెడ్ పెట్టడానికి కొంచెం ఇలా బెండింగ్ ఉంటే మనకు బాగుంటుంది, అంటే అరటి పండులాగా కొద్దిగా బెండ్గా ఉండాలి. సో దీన్ని కొంచెం స్లాంట్గా కట్ చేస్తున్నాను, ఇక్కడ కొంచెం స్లాంట్, రైట్. సో ఇది ఏంటంటే మనకు ఇక్కడ ఫిక్స్ అవుతుంది. స్లాంట్గా కట్ చేయడం వల్ల అక్కడ నీట్గా కూర్చుంటుంది. సో టూత్ పిక్స్తో. సో నెక్స్ట్ వింగ్స్. మనకు ఒకవేళ పైనాపిల్ లీవ్స్ ఎక్స్ట్రాగా మనకు దొరుకుతాయి, అందుబాటులో ఉంటుంది, దాన్ని మధ్యకు కట్ చేసి మనం ఇలా సైడ్లో పెట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొక కీర తీసేసుకొని, ఓకే, సో దీన్ని సైడ్స్ అంటే మధ్యలో సీడ్ అనేది ఎక్కువగా రాకుండా మనం చూస్తున్నాం. రెండింటిని ఇలా కలిపేసి పట్టుకుంటాం, మనకు సేమ్గా వస్తాయి. ఒకవైపు జిగ్జాగ్ కట్, రైట్, స్ట్రేట్ అండ్ స్లాంట్. సో అక్కడ లీఫ్ మనకు పైనాపిల్దే దొరికితే ఎక్కువగా ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు, జస్ట్ దాని మధ్యలోకి చీల్చేసి పెట్టేయచ్చు. అది ఒకవేళ అందుబాటులో లేకపోతే కట్స్ అనేది మనకు కిందికి రావాలి. సో ఇక్కడ పెట్టేసుకుంటున్నాం. బిగ్ రైట్. సో క్లోజ్డ్ అంటే మనం అలాగే పెట్టేయచ్చు. కొంచెం ఓపెన్గా చూపించాలనుకుంటే జస్ట్ వి షేప్ మధ్యలో ఇలా ఓపెన్గా వచ్చేస్తుంది. ఓకే, సో అలాగే సో ఇక్కడ నేను కాక్ చేస్తున్నాను. సో చాలా కాక్కి తర్వాత హెన్కి ఈ యొక్క వేరియేషన్ మనం అడిషనల్గా దానికి యాడ్ చేస్తే కాక్ అయిపోతుంది. ఇది లేకుండా పెట్టేస్తే మనకు ఇది హెనే ఉంటుంది, కోడి పెట్ట, కోడి పుంజు. సో సింపుల్. ఓకే, సో ఫస్ట్ బీక్ పెడుతున్నాను. సో పైన సో క్యారెట్ అంటే మనకు దూరం నుంచి చూసినా బాగా క్లియర్గా కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ అనేది, రైట్. సో ఇక్కడ వరకు మనకు కోడి పెట్ట. సో దీన్ని పుంజు చేయాలనుకుంటే సో కింద ఇదొకటి యాడ్ చేసి సరిపోతుంది అన్నమాట. సో ఆ చిన్న వేరియేషన్. అలాగే ఐస్ కొరకు కొంచెం ఇక్కడ పీల్ చేసి తీసేస్తున్నాను. ఆ సైజులో మనకు కూరగాయ దొరికిందంటే ఆల్మోస్ట్ మనకు 50% కార్వింగ్ అక్కడే అయిపోయినట్టు. జస్ట్ మిగతాది మనం వాటిని జాయింట్ చేసి కావాల్సిన షేప్లో కట్ చేసి వాటిని అసెంబుల్ చేయడమే. ఓకే, సో ఐస్ కొరకు ఇక్కడ నేను న్యాచురల్గా ఉండాలని మిరియాలు పెడుతున్నాను, లేదా లవంగమైనా పట్టేసేయచ్చు మనం. ఓకే, సో సంక్రాంతి కోడి పందాలకు రెడీ. మామూలుగా అక్కడ మనకు కోళ్ళకు పేర్లు పెడుతూ ఉంటారు, డేగా అని, నెమలి అని. సో నాది పైనాపిల్ వెరైటీ అనమాట. ఓకే, చాలా బాగా కార్ చేశారు రాజు గారు. థ్యాంక్ యూ. రియల్లీ నైస్. ఓకే, నా కోడి అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేస్తే మీ కోడిని కూడా రెడీ చేసేయండి. ఇల్లీగల్ ఇది, జస్ట్ జోక్ చేస్తున్నాను. ఓకే, చూసారు కదా కార్వింగ్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.